మనకి జనరల్‌గా బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ పెయిన్స్ మనకి 50స్‌లో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి కేసెస్ ఎంత వరకు వస్తున్నాయి మీకు? సో, అంటే నా ఓపీడీలో నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నా. యెస్. మ మీరడిగింది వాలిడ్ క్వెషన్. ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ 30స్, 20స్‌లో గూడా వస్తున్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు యంగ్ ఏజ్‌లో గూడా పెయిన్స్ వస్తున్నాయంటే, వన్ ఇస్ దేర్ ఇస్ నో ప్రాపర్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఓకే. ఎందుకంటే ప్రీవియస్‌గా మన పేరెంట్స్ ఏందంటే దే యూజ్డ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్స్‌లో వర్క్ చేయడం గానీ అలాంటివి ఉండేది. బట్ యాస్ ద టైమ్ హాస్ ప్రోగ్రెస్, ఈవెన్ మేము కూడా చిన్నగున్నప్పుడు మేము ఎక్కువగా ఆడుకునేవాళ్ళం. క్రికెట్ అయినా, ఖోఖో అయినా, కబడ్డీ అయినా. అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఏం చూస్తున్నానంటే దే ఆర్ నాట్ వాళ్ళు రెగ్యులర్‌గా ఏం యాక్టివిటీస్ చేయటం లేదు. స్పోర్ట్స్ కానీ, హ్మ్. ఏమైనా ఫిజికల్ ట్రైనింగ్ గానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఏం లేవు. ఓకే. అండ్ సెకండ్ రీజన్ ఏందంటే అండి, విటమిన్ ఎస్. ఎస్ అంటే విటమిన్ సన్‌షైన్ అని చెప్తాను నేను. ఓకే. సో, సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కావడం వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. సన్‌లైట్ అనుకోవచ్చు ఎందుకు సన్‌లైట్ ఇంపార్టెంట్ అంటే, మన బాడీలోనే విటమిన్ డి అనేది ఉంటది. ఓకే. అది ఇనాక్టివ్ ఫార్మ్‌లో ఉంటది. హుహు. అది యాక్టివ్ ఫార్మ్‌లో కన్వర్ట్ కావడానికి మనకు విటమిన్ యూవీ రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ యూవీ రేస్ మనం సన్‌లైట్‌తోనొస్తాయి. హుహు. సో, ఆ ఇనాక్టివ్ ఫార్మ్ కాస్త యాక్టివ్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ అయితది. ఓకే. ఈ యాక్టివ్ ఫార్మ్ ఏం చేస్తదంటే, మనం తినే ఫుడ్ నుంచి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జార్బ్ చేసుకొని బోన్‌కి పంపిస్తది. యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ బోన్‌ని స్ట్రెంథెన్ చేస్తా ఉంటది. సో, వెయిట్ ట్రైనింగ్, సన్‌లైట్ అండ్ ఎక్సర్‌సైజెస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యంగ్‌స్టర్స్ యాస్ వెల్.